సో హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్స్. తో బాగా చూడండి, మీ అందరికీ కూడా తెలుసు, అంటే మన జేవుస్ అయితే ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఓడిపోయిండు. ఓకే, అండ్ జేవుస్ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచే ముందు, అంటే దానికంటే ముందు ఒక్క వ్యక్తి, అంటే ఒక లెజెండ్ ఉన్నాడు. ఆ లెజెండ్ సూపర్ స్టార్ జే ఊసో సైడ్ నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతుండే అనమాట, అంటే మంచి గురించే మాట్లాడుతుండే. అండ్ ఆ లెజెండ్ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, మన జే ఊసో డాడీ అనమాట. అంటే రికిషి గురించి మాట్లాడబోతున్నాం మనము. రికిషి ఇంతకుముందు చాలా మాట్లాడినారు మన జే ఊసో గురించి. అండ్ దాని తర్వాత, అంటే ఇప్పుడు ఆ టైటిల్ ఓడిపోయిన తర్వాత అయినా మన రికిషి మాట్లాడినారు. అండ్ రికిషి ఒక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చేసినారు బాస్, అంటే ఒక సీరియస్ మాట చెప్పేసినారు అనమాట. అండ్ దాని తర్వాత చాలామంది ఫ్యాన్స్ అంటే ఎక్కడో నిజం అనుకుంటున్నారు, కొంతమంది లేదు జస్ట్ అదే చెప్పినాడని కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ రికిషి ఏమని చెప్పేసిండు అంటే, మన డబ్ల్యూడబ్ల్యూ అంట కావాలని ది బ్లడ్ లైన్ లెగసీకి, అంటే ది బ్లడ్ లైన్కి మొత్తము సర్వనాశనం చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. ఈ డబ్ల్యూడబ్ల్యూ మర్చిపోయినట్టు ఉంది. పాండమిక్ టైంలో, లాక్డౌన్ టైంలో మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి నడిపించింది గౌరవ కాదు, ది బ్లడ్ లైన్ డబ్ల్యూడబ్ల్యూకి నడిపించింది అనమాట. అది ఒక్క సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాల వరకు కంటిన్యూ ది బ్లడ్ లైన్ స్టోరీ లైన్ మనకి చూడడానికి దొరికాయి అనమాట. ఇంత చేసినారు వీళ్ళు. బట్ అయినా ఇప్పుడు ఇలా అవసరం మొత్తం తీర్పంగా, ఇలా అవసరం అయిపోగానే వీళ్ళు ఏం చేస్తున్నారు, ది బ్లడ్ లైన్ మొత్తం సర్వనాశనం చేసి పడేసినారు అనమాట. అంటే ఇప్పుడు జే ఊసోకి చూడండి, జే ఊసో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచిండు, కానీ చాలా తొందరగా, అంటే ఓన్లీ 51 డేస్లోనే జే ఊసో టైటిల్ ఓడిపోయినాడు. అండ్ ఇప్పుడు మీరే చెప్పండి, ఒకవేళ జే ఊసో ప్లేస్లో వేరే సూపర్ స్టార్ ఉంటే, లైక్ ర్యాండీ ఆర్టన్ అయినా సరే, అంటే ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్స్ ఉంటే వీళ్ళు ఇలాగే చేస్తుండేనా? అండ్ అయినా వీళ్ళు ఏం చేసినారని జే ఊసో కోసం ఏదైనా పెద్ద అపోనెంట్స్ తీసుకొచ్చినారా? ఏదైనా మంచి మ్యాచెస్ బుక్ చేసినారా? లేదు. అంటే పెద్ద అపోనెంట్స్, అంటే మన జే ఊసో టైటిల్ రేంజ్లో అంత పెద్ద అపోనెంట్స్ లేరనమాట. సో ఇదంతా వీళ్ళు కావాలని చేస్తున్నారు, అంటే ది బ్లడ్ లైన్కి మొత్తం వీళ్ళు సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళు మర్చిపోయినారు, మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి నడిపించింది ఒకప్పుడు మొత్తం బ్లడ్ లైన్ అనమాట. ఇది ఫ్యూచర్లో ది బ్లడ్ లైన్ నడిపిస్తుంది. బట్ ఏంటంటే వీళ్ళు చాలా తప్పు చేస్తున్నారు జే ఊసోతో, ది బ్లడ్ లైన్తో అని ఈ టైప్లో మన రికిషి చెప్పినారు బాస్. అండ్ ఇప్పుడు జే ఊసో ఫాదర్ రికిషి మాట చెప్పగానే ఇప్పుడు చాలామంది ఇక్కడ నిజం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కరెక్ట్ స్టోరీ లైన్ గమనిస్తే, సంవత్సరం నుంచి ది బ్లడ్ లైన్ స్టోరీ లైన్ లేదన్నమాట. అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి పాండమిక్ టైంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు, అంటే ఇదంతా జరుగుతున్నప్పుడు ది బ్లడ్ లైన్ స్టోరీ లైన్ వచ్చి రోమన్ హీల్టన్ చేసి 4 సంవత్సరాలు బాస్ కంటిన్యూగా అంతా చేసినారు. అండ్ అలాంటిది ఒకటేసారి అసలు ది బ్లడ్ లైన్ లేనట్టే అయిపోయిందనే మాట. అసలు ది బ్లడ్ లైన్ అసలు ఏమైనా వాల్యూ ఉందా, అసలు ఏం లేదన్నట్టు వీళ్ళు చేస్తున్నారు అని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ చాలామంది ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు, ఈ టాక్ అనేది ఉందనేమాట. రికిషి సేమ్ ఇదే మాట చెప్పినారు. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మన రికిషి ఎక్కడన్నా కరెక్ట్గా చెప్తుండా, లేదా జే ఊసో ఓడిపోయి మంచిగా అయిందా? మీరు కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఇంకొకటి మీ అందరూ గుర్తుండొచ్చు, మనము ఒక్కసారిగా 2 టైమ్స్ దీని గురించి మాట్లాడినాం మన అప్డేట్ వీడియోలో. అండ్ అది ఏంటంటే మన ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్ ఉందన్నమాట రాలో, అంటే మన కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ మ్యాచ్ ఉంది. అండ్ దాంట్లో ఒక సూపర్ స్టార్కి వీళ్ళు హైడ్ చేసి పెట్టినారు. అంటే అక్కడ ఎవరైనా రావచ్చు, మేబీ ఒక సర్ప్రైజ్ రిటర్న్ కావచ్చు, లేదా ప్రెజెంట్ ఉన్న సూపర్ స్టార్స్లోనే ఎవరైనా ఒకరికి యాడ్ చేసినా యాడ్ చేయొచ్చు అని నేను ముందు చెప్పినాను. అండ్ ప్రెజెంట్ అక్కడ ఉన్న సూపర్ స్టార్స్లోనే ఒక సూపర్ స్టార్కి వాళ్ళు యాడ్ చేస్తున్నారు. అండ్ అది ఇంకెవరో కాదు, ఆ 4th మెంబర్ మన జే ఊసో అనమాట. ఎస్, అంటే జే ఊసో రీసెంట్లీ వరల్డ్ టైటిల్ ఓడిపోయినారు. అండ్ అప్పుడే జే ఊసో ఈ ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్లో యాడ్ అవుతున్నారు అనమాట. సో ఇప్పుడు చూడాలి జే ఊసో ఈ ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్ గెలుస్తారా లేదా చూడాలి. బట్ జే ఊసోనే యాడ్ అయినారని ఈ టైప్లో మనకి ఒక అప్డేట్ వస్తుంది అనమాట. సో చూద్దాం. సో ఇప్పుడు దీనిపైన మొత్తం మీ రియాక్షన్ ఏందో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, మన అలిస్టర్ బ్లాక్, అంటే ఒకప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో ఉండే అండ్ రిలీజ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత AEWలో వెళ్ళినాడు, కొంచెం బాగానే పేరు సంపాదించింది మన అలిస్టర్ బ్లాక్. అండ్ మళ్ళీ ఒకసారి మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేసిండు, అంత బాగానుంది, కొన్ని మ్యాచెస్లో కనిపిస్తుండు, బట్ అంత పెద్ద పుష్లో కనిపిస్తలేడు. సో అందుకనే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగినారనమాట మన అలిస్టర్ బ్లాక్. సో ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగినప్పుడు అలిస్టర్ బ్లాక్ ఒకటి చాలా జబర్దస్త్ మాట చెప్పిండు బాస్ నిజంగా. అండ్ ఆ మాట ఏంటంటే, చూడండి, ఓన్లీ నా ఫ్యూచర్ ప్లాన్ అని కాదు, అంటే ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న ప్రతి ఒక్క సూపర్ స్టార్ది, ప్రతి ఒక్క రెస్లర్ది ఒకటే ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది. అండ్ ఆ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే కంపల్సరీ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలి, రెసల్ మేనియా లాంటి గ్రాండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ షోలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయాలి. ఎస్, అంటే రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయాలి అండ్ కంపల్సరీ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలి. సో ఇదే ప్రతి ఒక్క సూపర్ స్టార్ ఇదే ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయన్నమాట, ప్రతి ఒక్క సూపర్ స్టార్ ఇదే కోరిక ఉంటాయన్నమాట. సో నాది అదే ఉందని మన అలిస్టర్ బ్లాక్ చెప్పినారు. అండ్ ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్ గురించి మాట్లాడినారు. సో రిటైర్మెంట్ గురించి మాట్లాడితే మన అలిస్టర్ బ్లాక్ ఏమనిపిస్తుంది అంటే, ఇంకొక 5-6 సంవత్సరాలు చాలా ఆరాంగా యాక్టివ్లీ మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే కంటిన్యూగా కనిపించినా కనిపించవచ్చు. ఇంకా 5-6 సంవత్సరాల వరకు అయితే
నేను కంటిన్యూగా ఫైట్ చేస్తాను అని ఈ టైప్లో మన అలిస్టర్ బ్లాక్ చెప్పినారు బాస్. అండ్ చాలామంది ఏమంటున్నారంటే అలిస్టర్ బ్లాక్ కోసమే ఒక మంచి సపోర్ట్ ఉందన్నమాట. అలిస్టర్ బ్లాక్ ఒక మంచి డిజర్వింగ్ సూపర్ స్టార్ అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో అలిస్టర్ బ్లాక్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిస్తే మంచిగా ఉంటాయని చాలామంది ఈ టైప్లో అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మీ ప్రకారం అలిస్టర్ బ్లాక్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టారా కాదా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు రీసెంట్లీ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే రేపు రా ఉంది కదా, సో రేపు రాలో అంట మన ఆడమ్ పియర్స్ రారంట. ఆడమ్ పియర్స్ ప్లేస్లో మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వస్తారనమాట. నిక్ ఆల్డిస్ వచ్చి రేపు రా షోకి నడిపిస్తారు. ఎందుకంటే ఆడమ్ పియర్స్ మన రా జనరల్ మేనేజర్ అంటే వెకేషన్లో ఉన్నారనమాట, చిన్న హాలిడేలో ఉన్నారంట. సో అందుకని నేను రాలేను. రేపు మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వస్తాడు. సో నిక్ ఆల్డిస్ చెప్పినట్టు కొంచెం వినండి, చేయండి, కొంచెం మంచిగా ఉంటాయని ఈ టైప్లో మన ఆడమ్ పియర్స్ చెప్పినారు. అండ్ అంతేగా ఆడమ్ పియర్స్ రేపు అంటే మన బేలీ అంటే లాస్ట్ వీక్ అటాక్ చేసి ఇంకా మన బేలీ రిటర్న్ చేసి సో బేలీ వస్తుందని టైప్ అనౌన్స్మెంట్ చేశారనమాట. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే రేపటి రా గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రేపు మన రాలో ది ఐకాన్ ది లెజెండ్ మన గోల్డ్బర్గ్ వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి బాస్. ఎస్ అంటే ఇప్పుడు ఛాన్సెస్ అని చెప్తాం, ఎందుకంటే ఇంతకుముందు రూమర్ వచ్చిండే రాలేదు. సో ఇప్పుడు రూమర్ ఉంది. అండ్ ఓపెన్గా చెప్పాలంటే రూమర్ ఎంత నిజమవుతుందా అంటే చూడండి, ఇప్పుడు ఈ రూమర్ నిజమయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే గోల్డ్బర్గ్ వస్తాడు, గోల్డ్బర్గ్ ఇప్పుడు ఈ రాలో వచ్చి మన గుంథర్కి ఇంటరప్ట్ చేస్తాడని ఇలాంటి రూమర్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది బాస్. కానీ ఈ రూమర్ మధ్యలో ఒక్కటి వచ్చింది బాస్, అంటే ఒక స్పీడ్ బ్రేకర్ దీని మధ్యలో వస్తుంది అనమాట. అండ్ అది ఏంటంటే మీ దగ్గర గుర్తుండవచ్చు, నేను మీ దగ్గరికి రెండు అంటే ఒక అప్డేట్ ఇచ్చిన అనమాట మన గోల్డ్బర్గ్ గురించి అప్డేట్, అంటే మనం రూమర్ గురించి అప్డేట్ ఇస్తున్నప్పుడు. అండ్ అది ఏంటంటే మన గోల్డ్బర్గ్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ ఒకవేళ మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటే వీళ్ళు నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో సౌదీ అరేబియాలో బుక్ చేయొచ్చు, లేదా మన జూలైలో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఉందన్నమాట. సో ఆ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం వీళ్ళు బుక్ చేద్దామని ఈ టైప్లో ప్లాన్ చేస్తున్నారని నేను మీ అందరికి ముందే చెప్పినాను. సో ఆ టైంలో నాకు కొంతమంది కామెంట్ చేసినారు నేను ఈ అప్డేట్ ఇచ్చినప్పుడు. అన్న దీని అర్థం ఏంటంటే రెండు మ్యాచెస్ ఏమైనా జరుగుతాయి ఇలా మధ్యలో అంటే చూడండి మేమేం చెప్పలేము. ఇప్పుడు రూమర్ ఏమైనా వస్తున్నాయి, మన గోల్డ్బర్గ్ వస్తారు, గోల్డ్బర్గ్ ఇంటరప్ట్ చేస్తారు, అండ్ మేబీ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం బుక్ కావచ్చు, లేదా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అంటున్నారు. సో ఒకవేళ ఎవరు తెలుసు ఇలా మధ్యలో ఒకటిగా రెండు మ్యాచెస్ జరుగుతాయి అనుకుంటా, నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో అండ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో, లేదా ఏదైనా ఒకటే మ్యాచ్ ఇలా మధ్యలో జరుగుతుంది అంటే ఇప్పుడు ఆ మ్యాచ్ మేబీ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లేదా మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్. చూద్దాం ఏదున్నా ఏది లేకపోయినా తొందరలో తెలిసిపోతుంది బాస్. ఎందుకంటే గోల్డ్బర్గ్ వస్తాడు, రిటర్న్ చేస్తాడని రూమర్స్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. గాయస్ ఇప్పుడు నేను మీద ఒక రూమర్ ఇచ్చిండే, అండ్ అంటే వీళ్ళు మేబీ ఫైనల్స్లో వస్తే కానీ వీళ్ళ మధ్యలో ప్రాబ్లం కావచ్చని. అండ్ హైలైట్ ఏంటంటే రీసెంట్లీ అంటే వీళ్ళు టీజ్బీ చేసినారన్నమాట. రీసెంట్లీ మీరు స్మాక్ డౌన్లో గమనించినారు, ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. ర్యాండీ ఆర్టన్ చాలా క్లియర్లీ ఒక మాట చెప్పించిండు అక్కడ, అండ్ అది ఏంటంటే నేను 15 times వరల్డ్ ఛాంపియన్ కానికి నా దారి మధ్యలో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి నేను దొక్కేసి వెళ్ళిపోతానమాట. అండ్ చూడు కోడీ రోడ్స్ అందరికి తెలుసు, నీకు తెలుసు, అండ్ అదేంటంటే నువ్వు నా బ్రదర్ లాంటివి. సో మన మధ్యలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే నేను కంపల్సరీ ఆ 15 time వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవడానికి ఏమైనా చేస్తా అన్నట్టు అక్కడ మాట్లాడినారు మన ర్యాండీ ఆర్టన్. అండ్ మీరు ఒకటి గమనించినారా, అక్కడ ర్యాండీ ఆర్టన్వి ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్ గెలిచినారు, అండ్ అక్కడ మన కోడీ రోడ్స్వి గెలిచిండు అనమాట. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇలా వేరే సూపర్ స్టార్స్ మ్యాచెస్ ఉంటాయన్నమాట, సెమీఫైనల్ మ్యాచెస్. అండ్ దాని తర్వాత ఒకవేళ వీళ్ళు ఫైనల్స్లో వస్తే ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ ఒకవేళ ఫైనల్స్లో వస్తే అండ్ ఇలా మధ్యలో మ్యాచ్ జరిగితే మాత్రం బాస్ మీరు అర్థం చేసుకోండి. అండ్ అది ఏంటంటే నేను ముందే ఈ రూమర్ ఇచ్చినాను, అండ్ ఈ రూమర్ నిజమే ఛాన్సెస్ కనిపిస్తాయి ఒకవేళ ఫైనల్స్ వస్తాయి. అండ్ అది ఏంటంటే ఫైనలీ ర్యాండీ ఆర్టన్ ది హీల్ టర్న్ బాస్, అండ్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ ఒక జబర్దస్త్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో చూద్దాం. అండ్ ఈ రూమర్ నిజమైతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ స్మాక్ డౌన్లో మన WWE టీజ్ చేసింది, బట్ వీళ్ళు చాలాసార్లు ఏం చేస్తున్నారంటే టీజ్ ఒకటి చేస్తున్నారు అండ్ ఒకటి వీళ్ళు మనకి చూపిస్తున్నారు అనమాట. అంటే చూపించేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు అయిపోతుంది అనమాట. రెండు స్టోరీ లైన్స్ మనకి చూడడానికి దొరుకుతున్నాయి. లైక్ ఆ ట్రూత్ మీరు చూస్తున్నారు, అంటే జాన్సన్ రెండు స్టోరీ లైన్స్లో ఉన్నాడు అనమాట. సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో చూద్దాం ఇప్పుడు మీరు దీనిపైన మీరు ఏమంటారు, అసలు ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీలు ఫైనల్స్లో వస్తే మంచిగా ఉంటుందా, ర్యాండీ ఆర్టన్ హిల్ టర్న్ చేస్తే మంచిగా ఉంటా లేదా, మీరు కామెంట్స్ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి.
బాస్ నాకు తెలుసు మీలో చాలా మంది సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఉన్నారన్నమాట, మన ఛానల్లో చాలా మంది ఉన్నారు. అండ్ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఏమొస్తుందంటే మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ అనేది అది సక్సెస్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అనుకుంటున్నాం, కానీ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ అయినా క్యాష్ ఇన్ చేయొచ్చు అనమాట మన సెత్ రాలిన్స్. ఎస్ బాస్ అంటే ఫస్ట్ చూపించడానికి మనకి ఏ టైప్లో చూపిస్తున్నారంటే సెత్ రాలిన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తాడేమో, వరల్డ్ ఛాంపియన్షిప్ అయినా క్యాష్ ఇన్ చేస్తాడేమో అని ఈ టైప్లో మనకి ఫస్ట్ నుంచి స్టోరీ అని చూపిస్తున్నారు. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే సెత్ రాలిన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అయినా కాదు, సెత్ రాలిన్స్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ అయినా క్యాష్ ఇన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లోనే మన జాన్ సీనా ఒక టీజ్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే సెత్ రాలిన్స్ ఎప్పుడు నా పైన క్యాష్ ఇన్ చేయలేడు, సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేయడు అని ఇవన్నీ అక్కడ చెప్పినారు కదా, మన జాన్ సీనానే చెప్పినారు కదా. సో అందుకనే మెయిన్ అక్కడ ఏంటంటే మన సెత్ రాలిన్స్ జాన్ సీనా పైనే క్యాష్ ఇన్ చేయొచ్చు. ఇప్పుడు జాన్ సీనా పైన అని కాదు, ఒకవేళ జాన్ సీనా ఓడిపోయిన తర్వాత ఒకవేళ వేరే సూపర్ స్టార్ ఎవరైనా అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ ఉంటే ఆ ఛాంపియన్ పైన క్యాష్ ఇన్ కావచ్చు, కానీ క్యాష్ ఇన్ మాత్రం అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ పైన అవుతుంది అని ఇలాంటి మనకి ఒక రూమర్ వస్తుంది అనమాట. సో నిజంగా బాస్ బాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు సెత్ రాలిన్స్ ఛాంపియన్ అయితేనే అది మంచిది అనమాట. ఎందుకంటే సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ ఆల్రెడీ ఫ్యూడ్లో ఉన్నారన్నమాట. సో ఇలా ఫ్యూడ్లో ఒక ఛాంపియన్షిప్ వచ్చేస్తుంది. సో అది ఎక్కడున్నా ఇంకా హైలైట్ అయిపోతుంది అనమాట. అక్కడ CM పంక్ మళ్ళీ ఒకసారి సెత్ రాలిన్స్ జోలికి వచ్చినప్పుడు అక్కడ బి ఛాంపియన్షిప్ ఉంటుందన్నమాట. సో ఒక ఛాంపియన్షిప్ అనేది వచ్చేస్తుంది ఇలా ఫ్యూడ్లో, అది ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకనే మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ సక్సెస్ అవుతుంది. అండ్ హైలైట్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అయినా కాదు, అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ అయినా క్యాష్ ఇన్ చేస్తాడంట. సో ఇది హైలైట్ బాస్. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకవేళ సెత్ రాలిన్స్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయిపోతే నిజంగా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతా అన్నమాట స్టోరీ. అండ్ రోమన్ రైన్స్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో వచ్చి సెత్ రాలిన్స్ ఓడిపించేసిన రోమన్ రైన్స్ మరొకసారి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అయిపోతాడు. ఒకవేళ CM పంక్ సెత్ రాలిన్స్ ఇన్ ఫ్యూచర్లో ఓడిపిస్తే మాత్రం CM పంక్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయిపోతాడు అనమాట. కానీ ఇక్కడ బ్యాడ్ ఏముందంటే ఇక్కడ అంటే ఇది వినడానికి మొత్తం బాగానే ఉంది, కానీ జాన్ సీనా ఫ్యాన్స్ కోసమే కొంచెం బ్యాడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే జాన్ సీనా టైటిల్ ఇంటికి తీసుకెళ్తా అంటుండు, కానీ తీసుకెళ్ళడం కొంచెం కష్టమే అనిపిస్తుంది ప్రెజెంట్ కోసం. అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. WWE కావాలంటే ఇంకో వేరే టైటిల్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో, కానీ అది ఎక్కడో తీసుకెళ్తే అది అంటే ఇది ఇక జాన్ సీనా కోసం ఒక హేట్ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. సో అదంతా కావద్దని మేబీ మా WWE ఏమైనా ప్లాన్స్ చేంజ్ చేస్తారనమాట. జాన్ సీనా ఒకవేళ ఆ ఛాంపియన్షిప్ ఓడిపోతే అది క్యాష్ ఇన్ వల్ల ఓడిపోతారు, లేదా ఇంకో వేరే సూపర్ స్టార్ జాన్ సీనాకి ఓడిపించి మన ఆ సూపర్ స్టార్ ఛాంపియన్ అయిపోతాడు అనమాట. అండ్ అప్పుడు మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేయొచ్చు. సో చూసాం ఇప్పుడు నైట్ ఆఫ్ ఛాంపియన్స్ క్యాష్ ఇన్ అయిపోతుందా లేదా సమ్మర్ స్లామ్. ఇప్పుడు సమ్మర్ స్లామ్ ఫస్ట్ టైం 2 nights కదా, ఈ సంవత్సరం నుంచి మన సమ్మర్ స్లామ్ 2 nights స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంతకుముందు ఓన్లీ రెసల్ మేనియా ఉండే 2 nights, కానీ ఇప్పటి నుంచి ఏంటంటే ఈ సంవత్సరం నుంచి సమ్మర్ స్లామ్ 2 nights అయిపోతాయి అనమాట. సో అందుకని 2 nights సమ్మర్ స్లామ్ ఇంకా హైలైట్ చేయని క్యాష్ ఇన్ ఏమైనా సమ్మర్ స్లామ్లో చేస్తారా చూడాలి. ఇప్పుడు నైట్ ఆఫ్ ఛాంపియన్స్ జరుగుతుందా లేదా సమ్మర్ స్లామ్ క్యాష్ ఇన్ జరుగుతుందా చూడాలి. బట్ క్యాష్ ఇన్ మాత్రం జరుగుతుంది, అండ్ ఈ క్యాష్ ఇన్ సక్సెస్ అవుతుందని మనకైతే ఇలాంటి రూమర్స్ అనమాట. సో చూద్దాం ఇప్పుడు రోమన్ రైన్స్ ఏ టైప్లో రిటర్న్ చేస్తాడో అది చూడాలి. ఎందుకంటే రోమన్ రైన్స్ రిటర్న్ బి చాలా అంటే చాలా క్లోజ్ ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగా చాలామంది కొంచెం ఫనీ వేలో తీసుకుంటున్నారు బాస్ రోమన్ రైన్స్ పైన. అంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే రోమన్ రైన్స్ రిటర్న్ కోసం డిమాండ్ అయితే ఉంది, చాలామంది ఫ్యాన్స్ రోమన్ రైన్స్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంకొకటి సోషల్ మీడియాలో జరుగుతుందన్నమాట. అండ్ అది ఏంటంటే చాలామంది రోమన్ రైన్స్కి ఎక్కిరియడం స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. ఎక్కిరియడం అంటే రోమన్ రైన్స్ వస్తలేడు, కనిపిస్తలేడు, అసలు నువ్వు ఎక్కడున్నావు బాబు, తొందరగా రా, అసలు ఏమైపోయిందని చాలామంది ఇప్పుడు ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడనో WWE వల్ల కనిపిస్తలేడు, అంటే WWE తలుచుకుంటే రోమన్ రైన్స్ తీసుకురావాలంటే పెద్ద మాట ఏం కాదన్నమాట. కానీ WWE పైన ప్రెషర్ పెట్టకుండా డైరెక్ట్గా రోమన్ రైన్స్ పైన పెడుతున్నారు అనమాట. అండ్ నాకు తెలిసి కరెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చూడండి ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎవరు తెలుసు ఏమైనా ఫనీగా ఏమైనా ఎక్కిరిస్తే ఎవరు తెలుసు అది నచ్చా రోమన్ రైన్స్ వచ్చిన రావచ్చు అనమాట. సో ఈ టైప్లో ఒక టాక్ నడుస్తుంది. బట్ ఏదున్నా లేకున్నా ఇది నిజంగా చెప్పాలంటే మరీ అంత ఫనీవి కాదన్నమాట. ఎందుకంటే ఎక్కడనో రోమన్ రైన్స్ ఫ్యాన్స్కి అంత నచ్చడం లేదు. అంటే కొంతమంది సరే ఇప్పుడు ఎక్కిరిస్తే వస్తాడేమో అని కొంతమంది అట్లా అనుకొని ఎక్కిరిస్తున్నారు. కొంతమంది ఏంటంటే లేదు రోమన్ రైన్స్ రావాలి వస్తేనే మంచిదని కొంతమంది సీరియస్గా ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అండ్ మీరు చూస్తున్నారా కూడా ఆల్రెడీ నేను ఇక్కడ స్క్రీన్లో పెడుతున్నాను. అండ్ అదేంటంటే ఇప్పుడు లైక్ ఒక చాట్ చూడండి. ఇప్పుడు ఈ చాట్లో ఇక్కడ ఏమని రాసిందో, ఎప్పుడు వస్తున్నావు, ఏ టైంకి వస్తున్నావు అంటే రోమన్ రైన్స్ ఫోటో పోస్ట్ చేసిండు అనమాట. దీని అర్థం ఏంటంటే నేను అసలు కనిపించను, నేను రానని ఈ టైప్లో. అంటే వీళ్ళు
ఎవరైనా ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జాగా వెళ్ళేది ఉంది అనుకో, అంటే మీరు అక్కడ వెళ్తలేరు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తలేరు ఒక జాగా, మీ ఫ్రెండ్ మీకు మెసేజ్ చేసి నువ్వు ఎప్పుడు వస్తున్నావురా అని అడిగినప్పుడు మీరు నేను వస్తలేను అని మీరు చెప్పారు అన్నమాట, మీ డాడీ రోమన్ రైన్స్ ఫోటో పంపించేస్తారు. సో ఆ రోమన్ రైన్స్ ఫోటో పంపించగానే ఇప్పుడు దీని అర్థం ఏందిరా బాబు అని మీకు అడుగుతారు మీ ఫ్రెండ్. అడిగినప్పుడు దీని అర్థం ఏంటంటే నీకు నేను రాను అన్నట్టు ఈ టైప్లో యూజ్ చేస్తున్నారు అనమాట రోమన్ రైన్స్ ఫోటోకి. సో ఈ టైప్లో ఒక ఫనీ థింగ్ జరుగుతుంది అనమాట మన రెస్లింగ్ వరల్డ్లో, మన రెస్లింగ్ ఫ్యాన్స్లో. సో ఇది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో ఇక మీరే చెప్పండి బాస్. ఫ్యాన్స్ టాక్ అయితే రెండు ఉన్నాయి అన్నమాట. ఒకవేళ ఈ టైప్లో ఏమైనా ఫనీగా ఎక్కిరిస్తే రోమన్ రైన్స్ నచ్చగా వచ్చేస్తాడేమో అని ఈ టైప్లో కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కొంతమంది లేదు రోమన్ రైన్స్ వస్తేనే మంచిది, అంటే రోమన్ రైన్స్ ఈ టైప్లో గెలకొద్దని కొంతమంది అనుకుంటున్నారు. నేనైతే ఇప్పుడు ఓవర్కి అంత సపోర్ట్ చేస్తలేను ఈ టాపిక్లో. మీరు నాకు అడిగితే మాత్రము చూడండి, నాకైతే ఒకటే ఉంది, అంటే నాకైతే ఒకటే అనిపిస్తుంది. అండ్ అది ఏంటంటే ఏదున్నా ఏది లేకపోయినా రోమన్ రైన్స్ మాత్రం రావాలి అండ్ వస్తాడు. అండ్ రోమన్ రైన్స్ వచ్చిన తర్వాతనే ఈ సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ అంటే ఈ స్టోరీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్లో చాలా ఓపెన్గా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటకి ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.